ఏం చేయలేని పరిస్థితి అది. అది ఎవ్వరు ఫీల్ చేయలేరండి. నేను ఇప్పుడు డివిజన్లో తిరుగుతున్నప్పుడు కూడా, కర్మగట్ట ఓల్డ్ విలేజ్లో తిరుగుతున్నప్పుడు కూడా మా ఫాదర్ గురించి చెప్తుంటే నాకు నా కళ్ళలో నీళ్ళు వస్తాయి. కానీ వాస్తవానికి ఎప్పుడైనా మీతో మీ నాన్నగారు రాజకీయ అంశాలు చర్చించేదా? డివిజన్లో ప్రజలు ఉంటారు, వాళ్ళ మనోళ్ళే, వాళ్ళని కూడా మనం చూసుకోవాలి, చిన్నప్పటి నా తర్వాత రాజకీయ వారసుడు మీరే అనేసి ఎప్పుడైనా చర్చించేదా? నాకు చిన్నప్పటి నుంచి అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి. నేను కూడా ఊర్లోనే పుట్టి పెరిగిన. నా మోస్ట్ ఆఫ్ ది లైఫ్, నా 90% ఆఫ్ ది లైఫ్ కర్మగట్ట ఊర్లోనే పుట్టి పెరిగిన. కొన్ని రోజులు బయటికి వెళ్ళి వచ్చిన బిజినెస్కి 2-3 ఇయర్స్ అక్కడ ఉండే. మా ఫాదర్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి. అంటే మా ఫాదర్కి ఊరిపైన ఉన్న ప్రేమ, మా ఫాదర్ కోసం వచ్చే జనాలు, అవన్నీ చూస్తూ అంటే చిన్నపిల్లలు ఏమన్నా నేర్చుకుంటే వాళ్ళ ఫాదర్ నుంచి కొన్ని నేర్చుకుంటారు. నేను నేర్చుకున్నా అంటే మా ఫాదర్ ఎట్లయితే మా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏమైనా చేసి పంపిస్తుండేనో నేను కూడా అట్లా చేయడం స్టార్ట్ చేస్తుండే. అంటే మా ఫాదర్ ఒక ట్రిప్కి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా మా ఫాదర్ లేరు, ఇంటికి ఎవరన్నా వస్తారు, నేను ఏదైనా చేసి పంపిస్తుండే. నాకు అట్లా మంచిగా అనిపిస్తుండే, అరే మా ఫాదర్ చేసినట్టు నేను కూడా చేస్తుండే అని. మా ఫాదర్ ఉన్నప్పుడే అదొక తృప్తి. అట్లా బాగుంటుండే. ఇప్పుడు తర్వాత ఇట్లా చేయాల్సి వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రాజకీయాల్లోకి వద్దామనే ప్లాన్ ఉండే నాకు, కాకపోతే ఇంత తొందరగా వద్దామనే ప్లాన్ లేకుండే. దురదృష్టవశాత్తు జల్దీ రావాల్సి వచ్చింది. డివిజన్లో మీ నాన్నగారు వంగ మధుసూదన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు? మొత్తం ఉన్న జిహెచ్ఎంసీలో 150 డివిజన్స్ ఉన్నాయండి. 150 డివిజన్స్లో అత్యధిక ఫండ్స్ తీసుకొచ్చింది చెంపపేట డివిజన్కి. మోర్ దెన్ 220 crores దాకా డివిజన్కి ఫండ్స్ తీసుకురావడం జరిగింది. అది ఎస్ఎన్డిపి కానివ్వండి, రోడ్లు, సీసీ రోడ్స్, పార్క్స్, కమ్యూనిటీ హాల్స్, గ్రేవ్ యార్డ్స్, గవర్నమెంట్ స్కూల్స్ చాలా డెవలప్ చేశారు. లాస్ట్ 10 yearsలో లాస్ట్ 5 years బాగా డెవలప్ అయింది చెంపపేట డివిజన్. అది మీరు జనాల్లోకి వెళ్తే ఓపెన్గా చెప్తారు, అది అందరికీ తెలిసిన వాస్తవం. కష్టపడి ఫండ్స్ తీసుకొచ్చారు, దానికి తగ్గట్టుగా పనులు చేయించారు. ఇంకా కొన్ని శాంక్షన్ అయ్యి వర్క్ అయిపోయినాయి ఉన్నాయి, దానిపైన కూడా మేము ఫాలోఅప్ చేస్తున్నాము. కానీ ఇంత ఫండ్స్ ఎవ్వరు తీసుకురాలేదు. ఎంత మెజారిటీ ఇచ్చారో అంతకంత పని చేయాలి అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ డే కష్టపడ్డారు. నాకు అనిపిస్తుండే అప్పుడప్పుడు, డాడీ ఎందుకు ఇంత కష్టపడుతురు, అసలు ఏది ముందు దీంట్లో అని. ఇప్పుడు అర్థమవుతుందండి, అంటే ఆ కష్టము ఎందుకు చేసిరు. ఇంత డెవలప్మెంటు అసలు లాస్ట్ 15 yearsలో ఎవరు చేయలేదు, నా ఫాదర్ చేసినంత. అది నేను చాలా గట్టిగా చెప్పగలుగుతా. మేము చేసిన పనులు జనాలలోకి వెళ్ళినాయి. వాళ్ళ దగ్గరికి వెళ్తే కూడా మీ ఫాదర్ చేసిరివి అని వాళ్ళే మాకు కొన్ని చెప్తారు. కానీ వాస్తవానికి మీ నాన్నగారు శంకుస్థాపన చేసిన పనులు అయితేంది, ఫాలోఅప్ చేసి వదిలేసిన పనులు అయితేంది, ప్రస్తుతం కొంతమంది డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ పనులను మేమే చేస్తున్నాం, ఆ పనులను మేమే పూర్తి చేయబోతున్నాం, ఆ సమస్యలు మేమే పరిష్కరిస్తున్నామని పబ్లిక్లో ఎక్స్పోజ్ అవుతున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే ఎవరైతే అట్లా చెప్తురో వాళ్ళంతా కొత్త పిచ్చగాలండి. లాస్ట్ 50 రోజుల నుంచి తిరుగుతారు, ఇంకో 50 రోజులు తిరుగుతారు. మేము గెలిచినా ఓడిపోయినా ఇక్కడనే ఉండి పని చేసినాం, ఇదంతా డెవలప్మెంట్ చేసినాం. వాళ్ళు ఎవరైతే ఇప్పుడు వచ్చి చెప్తున్నారో అంతకంటే ముందెందుకు చేయలేదు, అంతకంటే ముందెందుకు రాలేదు? రోడ్ అంతా వదిలిపెట్టి ఒక చిన్న మాన్యువల్ దగ్గరకు పోతారు. అది నాకు ఆ లాజిక్ అర్థం కాలేదు. అంటే ఇవన్నీ రీల్స్ కోసము, కొత్త పబ్లిసిటీ కోసము చేసుకుంటారు. ఈ ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవాలి, అట్లేం లేదు. కానీ మేము చేసిన పనులు వాళ్ళు చేస్తామని చెప్పుకోవడము, జనాలు ముందు మంచిగానే మాట్లాడతారు, వాళ్ళు వెనక తిరిగానే వాళ్ళని చూసి నవ్వుతారు.